ఇక రాష్ట్రంలోని యువత భావితరాలకు ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ ఒక చక్కటి ప్రణాళికను రూపొందించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే జనసేన పార్టీ 5 సంవత్సరాల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. మొదటి సంవత్సరం 90,000 సభ్యత్వాలతో మొదలైన ఈ ప్రయాణం గత సంవత్సరం నాటికి ఏకంగా 13 లక్షల సభ్యత్వాలకు చేరుకుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం, పార్టీ విజయం కోసం జనసేన వీర మహిళలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా ఉద్యమీ సభ్యత్వం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం. అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న యువత కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా కూటమి విజయంలో ఏ విధంగా మా జన సైనికులు, వీర మహిళలు ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా కష్టపడి పనిచేశారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా 5వ సంవత్సరం ఇది సభ్యత్వ నమోదు కార్యక్రమం. మొట్టమొదటి సంవత్సరం 90,000తో మొదలైంది. అది గత సంవత్సరం 13 లక్షల వరకు తీసుకురాగలిగాం. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా, ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఉదయం నుంచే మా సాధకులు ఎవరైతే కష్టపడి పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, కూటమిలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి అహర్నిశలు ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారో వాళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ మంది చేరే విధంగా ఒక బాధ్యతగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు వీళ్ళని పెంచే బాధ్యత మా స్థానిక నాయకులకు ఉంటుంది. ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా మహిళల కోసం, యువత కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.